హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో నిన్న అనగా జనవరి 24వ తేదీన జరిగిన ఈవెంట్ సమాచారం అనేది క్లియర్‌గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? నిన్న అంటే మనకు ఆల్రెడీ మీకు తెలిసిన విషయం 11 జిల్లాల్లో ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లాలలో ఏంటంటే దేవదారుడు పరీక్షలు వచ్చేసి కర్నూలు, విశాఖపట్నం ఈ యొక్క 2 జిల్లాల్లో ఈవెంట్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చూసినట్లయితే విశాఖపట్నం జిల్లాలో నిన్న కానిస్టేబుల్ పరీక్షలో ఇద్దరికి అస్వస్థత, అదేవిధంగా ఒకరి పరిస్థితి విషమము. కైలాసగిరి ఆర్మీ రిజర్వ్ పోలీస్ మైదానంలో జరుగుతున్న కానిస్టేబుల్ నియామకం పరీక్షలో శుక్రవారం మరో ఇద్దరు అభ్యర్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం జరిగిన పరీక్షల్లో జీవీఎంసీ 10వ వార్డు పరిధి రవీంద్రనగర్ చెందిన శ్రావణ్ కుమార్ 1600 పరుగులు పాల్గొన్న అనంతరం స్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మరో ఇద్దరు అభ్యర్థులు అస్వస్థతకు గురి కావడంతో పోలీసులు వారిని అంబులెన్స్లో విమ్స్కు తరలించారు. ప్రస్తుతం వారిద్దరు విమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే పోలీసులు అధికారులు మాత్రం ఇతర ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. వారిద్దరు 1600 మీటర్ పరుగు పోటీ మధ్యలో అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో గత నెల 31 నుంచి కానిస్టేబుల్ నియామక పరీక్షలు జరుగుతుండగా శుక్రవారం జరిగిన పరీక్షకు అంటే నిన్న 600 మంది అభ్యర్థులు గాను 568 మంది హాజరయ్యారు. వీరికి పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో తుది రాత పరీక్షకు 375 మంది అర్హత సాధించారు. అదొక విషయం. అదొకటి పక్కన పెడితే మరి యొక్క ఇద్దరికి అస్వస్థత అంటూ మనకైతే రావడం జరిగింది. ఏందంటే మిత్రులారా, నిన్న అదే కృష్ణా జిల్లాలో చూసాము, ఒకరు చనిపోవడం జరిగింది, మృతి చెందడం జరిగింది. అదేవిధంగా విజయనగరంలో చూసాము, ఇదే విశాఖపట్నంలో. వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఇదే మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాక్టీస్ బాగా ఉండాలి మిత్రులారా. అదే మెయిన్ రీజన్. అంతకంటే మనం దాని గురించి ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసిన అభ్యర్థికి ఇలాంటి ఇష్యూస్ అనేవి మధ్యలో రావు. ఇంకోటి ఏంటంటే ఒత్తిడి అన్నమాట, టెన్షన్, ఒక భయము, వీటన్నిటిని వాటిని మన నుండి దూరం చేయాలి. అప్పుడే మనం ఏదైనా సరే ఒక పాజిటివ్ అంటే ఆ టెన్షన్, ఒత్తిడి ఉండడం వల్ల మనకేంటంటే ఆ టెన్షన్, ఒత్తిడితో ఎన్ని మనకు సమస్యలు ఎదురుతుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూసినట్లయితే నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే మనకు కర్నూలు అండి. కర్నూలు జిల్లా చూసినట్లయితే టోటల్గా తుది రాత పరీక్షకు 310 మంది అయితే ఎంపికవడం జరిగింది. టోటల్గా 600 మంది అభ్యర్థులకు గాను 484 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారికి మిగతా ఎత్తు, ఛాతీ, 100 మీటర్ లాంగ్ జంప్ నిర్వహించగా 310 మంది తుది రాత పరీక్షకైతే అర్హత సాధించడం జరిగింది. ఈ యొక్క 2 జిల్లాలకు సంబంధించి అప్డేట్ అనేది ఈవెంట్స్ అనేవి కొనసాగుతున్నాయి. కాబట్టి ఇది మిత్రులారా. మరి నెక్స్ట్ ఏంటంటే మనము ఏపీఎస్పీ కట్ ఆఫ్ గురించి చెప్పాలనుకోవడం జరిగింది. దానికి సంబంధించి వీడియో మనకు ఈవినింగ్ లేదా ఆఫ్టర్నూన్ ఆ టైంలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? బాగా లోతుగా అధ్యయనం చేసి సమగ్రంగా పరిశీలించి 13 జిల్లాల ఈవెంట్స్ అంటే 13 జిల్లాల అభ్యర్థుల ఈవెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు, ఎంతమంది క్వాలిఫై అయితే 3 ఈవెంట్స్ ఎంతమంది అవుతున్నారు, అదేవిధంగా మరి 3 ఈవెంట్స్లో స్కోర్ ఏ విధంగా వస్తుంది అనేది పూర్తిగా అన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క ఏపీఎస్పీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది తయారు చేస్తున్నాను. కాబట్టి ఆ వీడియో కూడా ఈవినింగ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వీడియో తర్వాత ఫస్ట్ వీడియో ఏంటంటే కర్నూలు జిల్లాకు సంబంధించి నిన్నటి వరకు ఎంతమంది క్వాలిఫై అయ్యారో టోటల్గా, ఓకేనా, ఏ రోజు ఎంతమంది క్వాలిఫై అయ్యారనేది క్లియర్గా మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.